కాపాడదాం నాయనా. ఇవాళ ఎంతో మంది మహనీయులు చెప్తూ ఉన్నారు, ఎన్నో మత గ్రంథాలు అభిప్రాయపడుతున్నాయి. జీవహింస మానవాహారం కాదని, మాంసాహారం మనుషులు తినే ఆహారం కాదని, మానవుడు శ్రేష్టమైన ఆహారం, అమృతతుల్యమైన ఆహారం శాకాహారం అని ఇవాళ మానవులు ఎదుర్కొంటున్న అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రధాన కారణం మాంసాహారం అని ఎంతో మంది మహనీయులు చెప్తున్నారు. అయినా పెద్ద అయినా ఎక్కడైనా మేల్కొందాం, ఆ కోడిని మేకని చేపని చంపి ఆ రక్త మాంసం ఎడనాడదాం. ఏ దేవుడు ఏ దేవము జీవుల్ని జంతువుల్ని బలపడకూడదు. మన మొత్తమైన బతిలో యూట్యూబ్ లో పెట్టండి. మీరు ఏం చేస్తారు? నేను చూడబెట్టింది ఫేస్బుక్ లో పెడతాను. ఫేస్బుక్ లో కొంతమంది జంతు ప్రేమికులు అలాంటి చూస్తే దయచేసి మేల్కొందాం. ఎవరైనా అమాయక మౌజమాన్ని కాపాడదాం. గుడ్డు తిని గుడికెళ్ళి చికెన్ దచ్చికెళ్ళి మటన్ తిని మసీదుకి వెళ్తే ఏ దేవుడు కొనండి కూడా ఆయన మానవత ధర్మమే, అహింసా ధర్మాన్ని ఆచరించడమే మానవతా ధర్మం. జంతు బలి మహాపాపం. కోడే కదా గొర్రె కదా మేకదా అనుకుంటున్నాం, వాటికి మనలాగే నొప్పి బాధ ఉన్నాయి నాయన. దయచేసి ఎక్కడైనా మేల్కొందాం. మనం జీవ చాపల్యం కోసం, కడుపు నింపుకోవడం కోసం, నాలుగు రుచి కోసం ఆ నోరు లేని మూగజీవాన్ని చంపడం అమానుషం. ఇవాళ ఎంతో నాగరికత చెంది ఉన్న వాళ్ళం, ఎన్నో చదువులు చదువుకున్నాం, ఇంకా ఆదిమ మానవుల్లాగా ఆటవిక మానవుల్లాగా నోరు లేని మూగజీవాన్ని చంపుతుంటాం. అనాగరికం. మన ఆదిమ మానవులం కాదు, నాగరికత చెంది ఉన్న వాళ్ళం. ఎక్కడైనా మేల్కొందాం. మన శరీరాన్ని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. దేహో దేవాలయ ఒక్క జీవో దేవో సనాతన అన్నారు మహనీయులు. ఈ దేహం ఒక దేవాలయం. ఈ దేవాలయాన్ని శ్మశానంగా చేయడం అయినా మనిషి చనిపోతే శవము అన్నాం. ప్రాణమున్న ఏ జీవితాన్ని పోయినా శవమే కదా. శవాన్ని కడుపులో వేసుకున్న కడుపున శ్మశానమా? పచ్చి జాతి బట్టి పరగ హింసలు పెట్టి కుక్షినిన్న కూరుటకును వన్య తినడవాడు వసలు చండాలు అన్నారు యోగి వేమన. అయ్యా మనం చండాలం కాదు, మానవులం. దయచేసి మేల్కొందాం. ఏ జీవిని చంపే హక్కు లేదని చెప్తుంది బైబిల్ మత గ్రంథం. రక్త మాంసం లింగరాజు చెప్తుంది భగవద్గీత. కడుపు నిండా చేపలు తిని కోటి ఆవులు దానం ఇచ్చిన నరకానికి వెళ్తా అని చెప్తున్నారు కబీర్దాసు. ఏ కాలంలో ఏ మహనీయులు చెప్పినా జీవహింస మహాపాపమని ఇవాళ అందరినీ చైతన్యపరచడానికై పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అహింస శాఖాహార ర్యాలీతో మీ ముందుకు వచ్చిన ఆయన అమ్మ ఎన్ని పూజలు వ్రతాలు యజ్ఞాలు ఆచరించిన నోరు లేని మూగజీవులు చంపుతుంటే ఏ దేవుడు కనిస్తాడు? స్త్రీ అంటే ప్రేమకు ప్రతీక. ఇంకో స్త్రీ కన్న బిడ్డని చంపి ఆ రక్త మాంసాలు పిలిస్తే ఏమైనా ధర్మమా? ఒకసారి ఆలోచిద్దాం. శుక్రవారం గుడికెళ్ళి శనివారం ఎంకలో కొబ్బరి కొట్టి ఆదివారం మటన్ తింటే ఏ దేవుడు కనిస్తాడు? కార్తీక మాసం 30 రోజులు నీటిమైన ఆహారం విడిచిపెట్టి మార్గశిర మాసంలో తింటే ఏమైనా పూజ ఫలితం ఉంటుందా? ఒక్కసారి ఆలోచిద్దాం. జీవహింస మహాపాపం. నిజమైందే. ఆ నీటిని కొడి ఎడాడదాం, ఆ రక్త మాత్రం ఎడాడదాం. శ్రేష్టమైన ఆహారం శాఖాహారాన్ని భుజిద్దాం. కాపాడదాం. అలాగే వాటికి హాయిగా జీవించాలి. వాటిని జీవించాం. మాంసాహారం మహాపాపం. మాంసాహారం విషపూరితమైన ఆహారం. చెప్తున్నారు